ఏమక్క నీ కొడుకు ఏం చదువుతున్నాడే అని అంటే నా కొడుక 12వ తరగతి చదివిండు. బస్సు బోర్డు కూడా చదువుతున్నాడు. ఇక చాలని మేమే పొలం పనికి తోలుతున్నాం. ఇదే ముచ్చటను పక్కింటోళ్ళని అడిగితే అమ్మో నా బిడ్డ కష్టపడి మా ఊళ్ళో బడికి పోయి 10 చదివింది, పక్కూళ్ళో 12 చదివింది. మరి డిగ్రీ చేపిద్దామంటే 30 కిలోమీటర్లు పోవాలి. ఏ గాడిదాకా ఏం పోతుందని పెళ్లి చేసినాం. ఇంకెవరు బిఏ చదివి బియ్యంలో పేలైండు, కొలువులేడున్నాయి అని అంటారు. గిట్లా చాలా మంది డిగ్రీ పట్టానే తీసుకుంటలేరట. ఇక పీజీ చదివిన వాళ్ళు ఇంకా అధ్వానమట మన దేశంలో. కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పి అసలు విద్యను పక్కకు పెట్టిర్రు. మన దేశంలో జనాలు 120 కోట్లు దాటుతున్నారు కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు అయితే 100కు 4-5 అంటే ఎన్నో మూలకొక్కలు ఉన్నారు అన్నట్టు. ఇక 7వ తరగతి చదివిన వాళ్ళు 100కు 32 మంది, 10వ తరగతి చదివిన వాళ్ళు 100కు 11 మంది, 12 చదివిన వాళ్ళని లెక్క తీస్తే 100కు 9 మందే ఉన్నారట. ఈ ముచ్చట్లన్నీ 2011 జనాభా లెక్కలు బయటికి తీస్తే తెలిసింది. అంటే చూస్తుర్రా, మనకు స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు దాటుతున్నా కానీ చదువులు మాత్రం చక్కగా అయితే లేవు. మన దేశంలో మాత్రం బత్తలకు బత్తలు పైసలు తీసుకొని చెప్తారు ప్రైవేట్ వాళ్ళు. ఉన్న సర్కారు బళ్ళేమో ఎంత అధ్వానంగా ఉంటాయి. మండలానికి ఒక్క డిగ్రీ కాలేజీ, అది కూడా చక్కగా ఉండదు. జిల్లా సెంటర్కు పోయి చదవాలంటే అందరితో అవుతుందా? జర పైసలు ఉన్నోళ్ళు తిప్పలవాడి డిగ్రీలు పీజీలు చదివిస్తారు, లేనోళ్ళు చదువులు నడుము ఆపి ఏదో పనికి కుదురుతారు. కానీ సర్వరోగ నివారణ సోంటి చదువును అందరు చదివితే ఏదో కొలువులు చేసుకొని బతకరా? దేశంలో బీదా బిక్కి లేకుండా గారా? ఇక అన్ని రాష్ట్రాలలో ముచ్చటేందో కానీ మన రాష్ట్రంలో మాత్రం డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉసిళ్ళ పుట్ట లెక్కనే తయారవుతారు కావచ్చు. ఎందుకంటే కేసీఆర్ సార్ KG to PG చదువును పైసా తీసుకోకుండా చెప్పిస్తాడు కాబట్టి.